గతంలో కనపడిన ఆనందం ఇప్పుడు వేళల్లో కనిపించడం లేదు. ఎందుకని? ఎందుకిలా ఉన్నారు? ఏం జరుగుతుంది? బుజ్జమ్మ, రా కూర్చో. రా తల్లి. ఏంటి బుజ్జమ్మ, అదోలా ఉన్నావేంటి? నేనొచ్చానన్న ఆనందం నీ మొహంలో కనపడడం లేదేంటి? ఒంట్లో ఏమైనా బాగోలేదా బుజ్జమ్మ? శారదా, బుజ్జమ్మ ఆరోగ్యం బాగోలేదా? అదేం లేదు నాన్న, నేను బానే ఉన్నాను. అవునండి, అందరం బానే ఉన్నాం. మీరొచ్చారని పిల్లలు ఆనందంగానే ఉన్నారు. వీడే ఏవో ఎగ్జామ్స్ ఉన్నాయని కాస్త టెన్షన్లో ఉన్నాడు. ఎరా బాలు, అంతే కదా? అంతేనన్నా, అంతే. వాడికి ఎగ్జామ్ టెన్షన్ ఓకే, మరి మీ ఇద్దరిలోనే ఏదో టెన్షన్ కనిపిస్తుందేంటి? ఇదివరకు దుబాయ్ నుంచి వచ్చినప్పుడు ఎలా ఉండేవాళ్ళు? మీరంతా ఏం తెచ్చారు అని నా బ్యాగులు సర్దేవాళ్ళు. బుజ్జమ్మ నేను రాగానే కన్నీళ్లు కారుస్తూ నా గుండెల మీద వాలిపోయేది. ఇప్పుడేంటి కాస్త ఎడంగా ఉంటుంది? ఏంటి బుజ్జమ్మ, ఏదన్నా ఇబ్బందా? నాతో చెప్పడానికి మొహమాట పడుతున్నావా? అయ్యో, మీ దగ్గర మొహమాటం ఏముంటుంది నాన్న? మరి ఎందుకలా ఉన్నావు? చెప్పిన టైంకి రాలేకపోయానని నా మీద కోపమా? అలిగావా? చూడు, నా మీద అలుగుతావా? బుజ్జమ్మ, వచ్చే అవకాశమే ఉంటే ఎప్పుడో వచ్చి నీ ముందు నిలబడేవాణ్ణి కదమ్మా. రాలేకపోయినందుకు చాలా బాధపడ్డానమ్మా. ఇదిగో ఇప్పుడు అవకాశం వచ్చింది. ఎలా వచ్చేసానో తెలుసా? అక్కడ బయలుదేరిన దగ్గర నుంచి ఎప్పుడెప్పుడు నా బుజ్జమ్మను చూద్దామా అని నా మనసు తెగ ఆరాటపడిపోయిందమ్మా. నిన్నలా గుమ్మంలో చూడగానే మనసుకి ఎంత ప్రశాంతంగా అనిపించిందో తెలుసా? కానీ నీలోనే ఏంటో ఇదివరకటంత హ్యాపీనెస్ కనిపించట్లేదు తల్లి. అయ్యో, అదేం లేదు నాన్న, నేను బానే ఉన్నాను. వచ్చిన దగ్గర నుంచి మీరేంటండి అలా ఉన్నారు ఇలా ఉన్నారు అంటున్నారు? మేమందరం బాగానే ఉన్నాం. మీరే బాగా ప్రయాణం చేసి అలసిపోయి ఉంటారు. వెళ్ళి ఫ్రెష్ అయ్యండి. ధరణి, మీ నాన్న ఫ్రెష్ అయ్యి వచ్చేలోపు మంచి కాఫీ పెట్టివ్వు. శారదా, నా కాఫీ అది ఏం వద్దు. అయితే ఏకంగా భోజనం చేస్తూ మాట్లాడుకుందాం. ధరణి, మీ నాన్నకి ఇష్టమైనవేంటో నీకు తెలుసు కదా, వాటి సంగతి ఏంటో చూడు. మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యండి. వెళ్ళండి. నా బంగారు తల్లి. అమ్మా, అమ్మా, అమ్మా! ఏమైందిరా? ఎందుకు అంత కంగారుగా పిలుస్తున్నావు? ప్రతాప్ గారు వచ్చారమ్మా. వారు వచ్చారని నాకు ఇప్పుడే తెలిసింది. అందుకే ఈ విషయం నీకు చెప్దామని స్పీడ్గా వచ్చాను. ఏంట్రా, ఏంట్రా నువ్వు చెప్పేది? నిజమేనా? నిజంగానే ప్రతాప్ గారు వచ్చారా? వచ్చారనే కదమ్మా వచ్చి చెప్పేది. నాన్న ఉన్నాడని తెలిసిన తర్వాత వెళ్ళకుండా ఎలా ఉండగలుగుతాను? మా నాన్నని కలవకుండా ఉండలేను. అమ్మగా ప్రేమిస్తాను కానీ నాన్న కోసం వెళ్ళకుండా ఉండలేను. ఒరే, గట్టిగా మాట్లాడుకో, మధు వింటుందేమో.
లేదమ్మా, మధుకి తెలియాలి కదా. తనకు చెప్పడం మన బాధ్యత. అది ఫోన్లో ప్రతాప్ గారికి కాంటాక్ట్లోనే ఉంది. మనం దాచి తప్పు చేయకూడదు. దానికి ఇప్పుడు కాకపోతే ఇంకో గంటకైనా ప్రతాప్ గారు వచ్చారన్న విషయం తెలుస్తుంది. మనమెందుకు దాని దృష్టిలో చెడ్డవాళ్ళం అవడం? వెళ్తుందని భయపడేది నువ్వేనే, మళ్ళీ చెప్పడం బాధ్యత అంటావేంటి? ఇది దాచే విషయం కాదమ్మా. చెప్పకుండా తప్పు చేయడం ఎందుకో? జరగబోయేదేంటో తర్వాత తెలుస్తుంది కదా. నా భయం నిజం చేస్తుందో, ఉండిపోయి ఓదారుస్తుందో చూద్దామమ్మా. మధు, మధు, పలకదేంట్రా? మధు రమ్మా. మధు, మధు ఏమైంది? మధు ఏమైంది? బయట వెతుకుదాంరా. వెళ్ళి వెతుకుదాం పదండి. మధు, 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 మధు. హరి, మధు, పైకెళ్ళి చూడు. హ, మధు, 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 మధు. హరి, పైనుందా? లేదమ్మా. బయట వెతుకుదాంరా. హ, మధు, మధు, మధు ఎక్కడికి వెళ్ళిపోయిందంటావే? ఎక్కడికి వెళ్ళిందో ఏంటో అమ్మా. మధు, ధీరజ్, ధీరజ్, ధీరజ్. ధీరజ్, ఒరే ధీరజ్, ఎక్కడున్నావురా? ధీరజ్. ఏంటి శక్తి, ఏమైంది? పాము కరిచిందా, తేలు కరిచిందా? పైనుంచి ఏమైనా నెత్తిన పడిందా? భూమి కంపించిందా? భూతం ఏమైనా కనిపించిందా? అంత పెద్దగా గావు కేకలు వేస్తున్నావేంటి? భూతాలు లేవు, భూకంపాలు లేవు, కానీ అంతకంటే పెద్ద ప్రమాదమే వచ్చి పడింది. నా ప్రాణం అతలాకుతలం అవుతుంది, ఊపిరాడట్లేదు. నాకు తెలియకుండానే ఏదో ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాను. ధీరజ్ ఎక్కడైనా కనిపించాడా? ఆ బాల్కనీలో ఉన్నట్టున్నాడు. ధీరజ్, 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 ఒరే ధీరజ్, ధీరజ్. ఏంటమ్మా, ఏమైంది? ఎందుకు ఇలా టెన్షన్ పడుతున్నావు? టెన్షన్ రా, టెన్షన్. కాళ్ల కింద భూమి కదిలిపోతున్నట్టుగా ఉంది. ప్రతాప్ వచ్చాడట. ఏంటి, ప్రతాప్ గారు వచ్చారా? అవునరా. పద మమ్మీ. వద్దొద్దు, ఇటు నుంచి వెళ్దాం. పద. ఏమ్మా, బాగున్నావా? బాగున్నానండి. కూర్చోమ్మా. ఒక్క నిమిషం అమ్మా. ఆయనతో నిజం చెప్పడానికి వచ్చి ఉంటుంది. ఇప్పుడు మధు నిజం చెప్తే నాన్న ఎలా రియాక్ట్ అవుతారో ఏంటో. ఆయన వచ్చింది దీనికి అప్పుడే ఎలా తెలిసింది? టక్కున వాలిపోయింది. ఏంటి, ఎందుకు వచ్చావు ఇక్కడికి?
ఈ ఇంట్లో నీకేం పని? ఇక్కడ వాళ్ళతో నీకున్న సంబంధం ఏంటి? వెళ్ళు, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. చూడండి, నేను వచ్చింది మీరు వెళ్ళు అంటే వెళ్ళడానికి కాదు. నేను నాన్నతో మాట్లాడడానికి వచ్చాను. ఏంటే నాన్న నాన్న? నువ్వు అనుకోగానే ఆయన నీకు నాన్న అయిపోతారా? మా ఇంటికొచ్చి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకు. ఇక్కడ నీ ఇష్టాలు సాగవు. మర్యాదగా చెప్తున్నాను, అర్థం చేసుకుని వెళ్ళిపో. లేకపోతే నీ పరిస్థితి బాగోదు. ఏం చేస్తారు? ఏం చేస్తారు? నేను ఖచ్చితంగా మా నాన్నతో మాట్లాడి వెళ్తాను. ఏంటే నువ్వు మాట్లాడేది? పొమ్మని మర్యాదగా చెప్తుంటే వినపడ్డం లేదా? పో అవతలికి, పో అవతలికి. ఏమైంది శారదా? ఎందుకు మధుని అలా నెట్టేస్తున్నావు? నేనేం నెట్టలేదు. తనకే కళ్ళు తిరిగినట్టున్నాయి. అయినా మీరెందుకు వచ్చారు? మీరెప్పుడొచ్చారండి? నేను వచ్చిన విషయం అప్పుడే మీ దాకా వచ్చిందా? మీ రాక కోసమే ఎదురు చూస్తున్న వాళ్ళు తెలియకుండా ఎందుకుంటుంది? అందుకే మీరొచ్చారని తెలియగానే మిమ్మల్ని కలవడానికి వచ్చాం. తెలియగానే వచ్చాడంట మన కొంపలు ముంచటానికి. కూర్చోండి. ఇప్పుడు మీరేం మాకు మర్యాదలు చేయాల్సిన అవసరం లేదు. కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడాలని వచ్చాం. నా కోసం ఎదురు చూసేది ధరణి ధీరజుల పెళ్లి గురించే కదా? నేను వచ్చేసా కదండి. మంచి ముహూర్తం ఫిక్స్ చేసుకుని 2-3 రోజుల్లో చేసేద్దాం. పెళ్లి కంటే ముందు కొన్ని పర్సనల్ విషయాలు మీతో షేర్ చేసుకోవాలి. పర్సనల్ విషయాలా? అవునండి, మీరు దుబాయ్ వెళ్ళారు. ఆ తర్వాత ఇక్కడ ఏమేం జరిగాయో మీకేం తెలియదు కదా. పెద్ద విషయాలేం జరగలేదండి. పెద్ద విషయాలు ఏం జరగకపోయినా కొన్ని నిజాలు మీకు తెలియాల్సి ఉంది. కొత్తగా తెలియాల్సిన విషయాలు ఏమున్నాయండి? మాకు నిన్నటి మొన్నటి వరకు, మీకు కూడా ఈ క్షణం వరకు తెలియని మన పిల్లల జన్మరహస్యం మీకు చెప్పాలని వచ్చాం. జన్మరహస్యాలా? అయిపోయిందిరా, అయిపోయింది. మొత్తం మొత్తం సర్వనాశనం అయిపోయింది. కొంప ముంచటానికి వచ్చారనుకున్నా ముంచుతున్నారు. మన ఆశలు మన కలలు అన్నీ మునిగిపోయినట్టే. ఆగమ్మా, మొత్తం ఏం చెప్తారో విందాం. ఆగు. వీళ్ళు చెప్పగానే అయిపోతుందా? ఆయన నమ్మేస్తారా? కొంచెం ఓపిక పట్టు. పిల్లల జన్మరహస్యాలా? ఏంటండి అవి? ఇది వాళ్ళ అడ్రస్. మీరు అక్కడికి వెళ్తే కలవచ్చు. ఆంటీ 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 అదిగో బుజ్జక్క బుజ్జక్క. నీ రక్తం పంచిన కన్న తల్లిదండ్రులు. నిజం తల్లి, నిజం తల్లి, నిజం తల్లి. మధు చెప్పేది అక్షరాల నిజం. మేమిద్దరం నీ కన్న తల్లిదండ్రులు.
ఎవరినైతే నువ్వు నాన్న అంటున్నావో ఆయన కన్న కూతురుని ప్రతాప్ గారు నా కన్న తండ్రి. అవునా, అలా జరిగిందా? మీకు ఈ నిజం చెప్పడానికే మేమొచ్చాం. పెద్దవాళ్ళు ఆలోచించగలరని మీతో ఈ విషయం చెప్పగలుగుతున్నాము. ఇంకా ఆపండి, చాలు. ఇప్పటికే చాలా చెప్పారు. అసలు ఏంటండి మీ ఉద్దేశం? ఎక్కడి నుంచి ఎక్కడికొచ్చారు? చివరికి ఏం చెప్తున్నారు? మంచి అమ్మాయి అన్నారు, బుద్ధిమంతురాలు అన్నారు. ఇలాంటి అమ్మాయి మీ కడుపును పుట్టడం చాలా గొప్ప అదృష్టం అన్నారు. చివరికి అది ధీరజ్ని ఇష్టపడింది. అతనితో పెళ్లి చేద్దామంటే మీ కుటుంబాల మధ్య పడక దాని మనసు మార్చాలని ప్రయత్నం చేస్తున్నారు. అది వినకపోతే చివరికి ఇలాంటి కథ తయారు చేసుకుని తీసుకుని వస్తున్నారా? గొప్ప రచయితలండి మీరు. అంటే ఇది మీ కూతురు కాదు, మా కూతురు. దాని మీద మాకు సర్వాధికారాలు ఉన్నాయి, ఈ పెళ్లి చేసే హక్కు మీకు లేదు అనగానే నమ్మేసి దాన్ని మీకు అప్పగించి మేము చేతులు పెసుకుంటూ కళ్ళు తుడుచుకుంటూ కూర్చోవాలా? సార్, అది కాదు. ఇంకేం మాట్లాడకండి. ఇప్పటి వరకు చదువుకున్న వాళ్ళు, సంస్కారం ఉన్నవాళ్ళు, పెద్ద డాక్టరు, ప్రాణాలు రక్షించే వృత్తిలో ఉన్నవాళ్ళు అనేసి గౌరవించాను మిమ్మల్ని. మీ స్వార్థ ప్రయోజనాల కోసం, మీ గెలుపోటముల కోసం నా కూతుర్ని నాకు దూరం చేయాలని చూస్తున్నారా? ఇంతకాలం మంచి అని మిమ్మల్ని రానిచ్చాను చూడు, అది నేను చేసిన తప్పు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అది కాదు ప్రతాప్. ప్లీజ్. మీరు చెప్పాల్సింది మీరు చెప్పారు, నేను ఓపికగా విన్నాను. ఇంక మీరేం చెప్పినా వినే ఓపిక నాకు లేదు. దయచేసి నన్ను పరీక్షించకండి. అబద్ధాలకి ఒక లిమిట్ ఉంటుంది. దాన్ని క్రాస్ చేసి రక్త సంబంధాన్నే దూరం చేయాలని చూస్తే ఎవ్వరూ సహించరిక్కడ. ఇప్పటికే తప్పిన పద్ధతి చాలు. నన్ను పద్ధతి తప్పేలా చేయకండి. మర్యాదగా వెళ్ళిపోండి, లేకపోతే నేనే మిమ్మల్ని బయటికి గంటాల్సి వస్తుంది. మీరెంత అమాయకులు కాకపోతే వాళ్ళ మాటలు నమ్మారు. నమ్మి నాతో బెరుకుగా ప్రవర్తించారు. అవన్నీ కట్టుకథలని నేను ఖచ్చితంగా చెప్పగలను. నేను నమ్మను, మీరు నమ్మడానికి వీల్లేదు. వాళ్ళ పంతం నెగ్గించుకోవడానికి నేను లేని టైం చూసి వాళ్ళేదో దురుద్దేశంతోనే ఇలా చెప్తున్నారు. మీరు నా పిల్లలు, నాకు రేణుకకు పుట్టిన పిల్లలే. రేణుక పురిటి నొప్పులు పడే క్షణం నుంచి అంటి పెట్టుకుని ఒక కంట కనిపెట్టుకుని ఉన్నానమ్మా. అసలు పిల్లలు మారడం ఏంటి? అసలు మారే అవకాశం ఎలా ఉంటుంది? మిమ్మల్ని తొట్లో వేసిన దగ్గర నుంచి ఈ చేతులతో పెంచుకున్నానమ్మా. రేణుక వదిలేసి వెళ్ళిపోతే ఈ గుండెల్లోనే కదా మిమ్మల్ని పెట్టుకుని దాచుకుని పెంచుకుందామా. అమ్మైనా నాన్నైనా నేనే కదమ్మా ఆల్నా పాలనా చూసుకుంది. అరే, ఏదో పొరపాటున ఒక పిల్ల మారిందంటే అర్థం ఉంది. కవల పిల్లలు, నా కడుపును పుట్టిన పిల్లలు అలా ఎలా మారుతారమ్మా? పురాణాలు చెప్తే నమ్మేయడానికి నేనేమైనా పిచ్చివాళ్లా కనిపిస్తున్నానా? తుడిచేయండి. మీ మనసుల్లోంచి కూడా వాళ్ళు చెప్పిన విషయాలు తుడిచేయండి. పిల్లల్ని ఎత్తుకుపోయే దొంగల్ని చూశాం, కానీ పిల్లలు మారారని, వాళ్లకు జరిగిన నష్టాన్ని పూడ్చుకోవడానికి నా పిల్లల్ని కాజేయాలని చూసే ఇలాంటి వాళ్ళని ఇప్పుడే చూస్తున్నాను. ఆవిడ దగ్గరున్న కూతురు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేక మిమ్మల్ని వాళ్ళ పిల్లల్ని చేసుకుంది.
దానికి భార్యాభర్తలిద్దరూ ఒక డ్రామా తయారు చేశారు. ఆ డ్రామా మన ముందు ప్రదర్శిస్తున్నారు. ఇంకెప్పుడు వాళ్ళని ఈ ఇంటి ఛాయలకు రానివ్వద్దు. వాళ్ళు చెప్పే మాటలు వినొద్దు. దేవుడు దిగొచ్చి చెప్పినా సరే నేను నమ్మను. మీరు నా పిల్లలే, నా పిల్లలే, నా పిల్లలే. మీరు నా పిల్లలే అని ఈయన గారు నమ్మి నా మీద చేతులెత్తాడు. రేపు నిజం తెలిసినప్పుడు మీ ఇద్దరు గుణ జనని పిల్లలే అని నిరూపణ అయినప్పుడు ఏం చేస్తాడో అప్పుడేం చేస్తాడో చూస్తా. ఆడవాళ్ళని కొట్టి పెద్ద ఘనకార్యం చేసినట్టు ఫీల్ అవుతూ ఉంటారు. మన పిల్లల జన్మ రహస్యం మీకు చెప్పాలని ఇది మీ కూతురు కాదు, మా కూతురు. దాని మీద మాకు సర్వాధికారాలు ఉన్నాయి. ఈ పెళ్లి చేసే హక్కు మీకు లేదు అనగానే నమ్మేసి దాన్ని మీకు అప్పగించి మేము చేతులు పెట్టుకుంటూ కళ్ళు తుడుచుకుంటూ కూర్చోవాలా? అబద్ధాలకి ఒక లిమిట్ ఉంటుంది. దాన్ని క్రాస్ చేసి రక్త సంబంధాన్ని దూరం చేయాలని చూస్తే ఎవరు సహించరు ఇక్కడ. సర్టిఫైడ్ ల్యాబ్ ఆథరైజ్డ్ హాస్పిటల్ నుంచి వచ్చిన రిపోర్ట్స్ సార్ ఒక్కసారి చూడండి ప్లీజ్. దారి ఏదో తీరమేదో గమనమేదో గమ్యమేదో లేత ప్రేమల లోతు ఎంతో లేని అంటే అమ్మా నాన్న చెప్పింది ప్రతాప్ గారు నమ్మట్లేదన్నమాట. ఇలా అయితే ప్రాబ్లం ఎలా సాల్వ్ అవుతుంది? అమ్మ బాధ ఎలా తీరుతుంది? తన కన్న పిల్లల్ని తన దగ్గరికి ఎలా చేర్చుకోగలుగుతుంది? ఎన్నో కష్టాలు పడింది. కన్నీళ్లు దిగమింగుకుంటూ పిల్లలే ప్రాణంగా బ్రతుకుతూ వచ్చింది. ఇవాళ తన కన్న పిల్లలెవరో తనకి తెలిసింది. పిల్లలకి మీ నాన్న ఈయనా అని చెప్పగలిగేటటువంటి ధైర్యం దక్కింది. కానీ తను పెంచిన బిడ్డ తన బిడ్డ కాదని తెలిసి జనని తట్టుకోగలుగుతుంది. కానీ ధైర్యంగా అవతల వాళ్ళకి చెప్పగలుగుతుంది. కానీ తన నుంచి మధు దూరం అవుతుందన్న బాధ ఉన్నా ఏ కన్న తల్లైనా కన్న పిల్లల్ని ఆకున చేర్చుకోవాలనుకుంటుంది కదా. కానీ అక్కడ పెంచిన ఆ తండ్రి ఒప్పుకోవట్లేదే. అసలు వీళ్ళ మాటలే నమ్మట్లేదే. ఇప్పుడెలా? దీని కన్నీళ్లు ఏ దేవుడు తుడుస్తాడు? పాపం మధు నాన్న అని చిన్నప్పటి నుంచి కలవరిస్తూ ఉంది. కన్న తండ్రి ఎవరో తెలిసి తన ఆరాటాన్నంతా బయట పెట్టుకుంటూ నాన్న అని పిలిస్తే చీపో కాదన్నాడట. దాని దుఃఖం భరించడం ఎవరి వల్ల కాదు. ఎవరు ఓదారిస్తే అది మామూలు మనిషి అవుతుంది. నేనేదో కూతురు లాంటి దాని ప్రేమగా పలకరించినంత మాత్రాన నాన్నాన్ని నన్ను పిలవడం పద్ధతి కాదు. ఈ నాటకాలు నమ్మడానికి నేను సిద్ధంగా లేను. వెళ్ళిపోండి. నాన్న లేవండి నాన్న. అమ్మా పదండి వెళ్దాం. ఎక్కడికి రా? ఎక్కడికేంటి నాన్న? ఏదో ఒకటి తేల్చుకుందాం పదండి. మనం ఏం తప్పు చేశామని వాళ్ళు మిమ్మల్ని బయటికి వెళ్ళమనడానికి? తప్పు చేసిన వాళ్ళలా ఇలా ఇంట్లో కూర్చొని బాధపడ్డానికా? మీ పిల్లల మీద ప్రేమ చూపించే హక్కు మీకుంది. మీ పిల్లల్ని దగ్గరికి తీసుకునే రైట్ మీకుంది. బాధ్యత గల తల్లిదండ్రులుగా వాళ్ళని మీ సొంతం చేసుకోవాలి. అందుకోసమే ఇలా ఏడుస్తూ కూర్చోవడం కంటే వెళ్ళి ఆ ప్రతాప్ గారికి
అర్థమయ్యేలా చెప్పి బాలు ధరణిలు నా చెల్లెలు నా తమ్ముడు అని చెప్పి వాళ్ళకి నిరూపిద్దాం నాన్న. మధు ఆ ప్రతాప్ గారి కూతురే అని ప్రూవ్ చేద్దాం. ఎవరు అడ్డం వస్తారో ఎవరు కాదంటారో నేను చూస్తాను. అవసరమైతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేద్దాం నాన్న. పదండి. మిమ్మల్ని అవమానించారని చెప్తుంటే అది తలుచుకుంటేనే నా కోపం ఆగట్లేదు నాన్న. నిజం చెప్తుంటే కథలు నాటకాలని కొట్టిపారేయటమేంటి? కాస్త వెనక ముందు ఆలోచించరా? నిజమేంటో తెలుసుకునే ప్రయత్నం కూడా చేయకుండా అలా మాట్లాడటం ఏంటి? పైనుంచి మర్యాద దక్కదు అంటారా? మీకు మర్యాద ఇవ్వకుండా అలా మాట్లాడిన వాళ్ళని మనం ఎందుకు గౌరవించాలి నాన్న? పదండి నాన్న, తేల్చుకుందాం పదండి. మీకు తెలిసిన ఐజీ ఉన్నారు కదా, ఆయనకి ఫోన్ చేయండి. తెలిసిన డాక్టర్స్ని, లాయర్స్ని, ల్యాబ్ వాళ్ళందరినీ పిలిపించండి. నేను శివ అంకుల్కి ఫోన్ చేసి ల్యాబ్ అతన్ని తీసుకురమ్మంటాను. రే తరుణ్, అంత నీచానికి ఎలా దిగజారుతుందండి? అబ్బెబ్బెబ్బెబ్బెబ్బెబ్బె! ఇలాంటి కుంచపు బుద్ధులున్న మనుషులు ఉంటారని నేను కల్లో కూడా ఊహించలేదు. భగవంతుడు ఎలా క్షమిస్తున్నాడండి వీళ్ళని? ఎందుకు బతకనిస్తున్నాడు అసలు? వేస్ట్ ఫెలోస్! అనవసరంగా భూమి మీద పుడతారు, భూమికి భారం. నిన్న కాక నిన్నండి ఏదో అమ్మాయి అడిగింది కదా అని ధరణిని తీసుకొని వీడి గుడికి వెళ్ళాడు. అక్కడ తారసపడిందట. గుడిలో అందరి ముందు చేయి చేసుకుందంటండి. ఇది పద్ధతేనా చెప్పండి? పైగా పెద్దవాళ్ళెవ్వరూ లేకుండా ఇవాళ మీతో అన్న మాటే నిన్న ధరణితో గుడిలో దేవుడి ముందు అందట. అలా వెంటపడి వేధించడం ఏంటండి? పసిపిల్ల ఎంత అయోమయంలో పడిపోతుంది. ఆలోచన లేదా? తగుదునమ్మా అని మీరు ఇవాళ దిగారో లేదో వెంటనే వాలిపోయింది. దీనికి తోడు వాడొకడు తమ్ముడని చెప్పుకోవడానికి కూడా సిగ్గేస్తోంది. అరే, ఎవరి పిల్లల్లో అది తెగబడి అంటే వీడెలా ఒప్పుకుంటున్నాడు? అంత మాయ చేసిందన్నమాట. వాడిని బురుడి కుట్టించి దాని కొంగును ముడేసుకుంది. ఇంకోసారి మీ వెంట పడితే కాళ్ళు విరక్కొట్టేసేయండి. అబ్బబ్బబ్బబ్బా! ఎంత పాపానికి ఒడిగడుతుంది, ఎంత పాపపు మాటలు మాట్లాడుతుంది. మీరు ఆలోచించే కొద్దీ చిలవలు పలవలు అని ఎంత పాపానికైనా దిగజారుతుంది. దాని లక్ష్యం ఒకటేనండి, వీళ్ల పెళ్లి ఆపడం. దానికోసం ఎంతకైనా తెగబడుతుంది. కుక్క కాటుకి చెప్పు దెబ్బ అన్నట్టు వాళ్ళ ప్రయత్నాలన్నీ తిప్పికొట్టాలంటే వెంటనే వీళ్ళిద్దరు పెళ్లి చేసేయాలి. అప్పుడు కాని బుద్ధొచ్చి తిన్నగా బతకడం నేర్చుకోదు. మీరు ఊ అనండి, ఈ రాత్రికే వీళ్ళ పెళ్లి చేసేద్దాం. నేను ఊ అంటే ఈ రాత్రికే పెళ్లి చేసేస్తారు. మీరంత డెసిషన్కి వచ్చినప్పుడు నేను ఊ అనడం ఎందుకండి? చేసేయండి, చేసేయండి. నా కూతుర్ని తీసుకెళ్ళి మీ కొడుకు పెళ్లి చేసేయండి. అప్పుడు మీరు, మీ తమ్ముడు పెళ్ళాం అందరూ ఒకే టైప్ అని ప్రూవ్ అయిపోతుంది. అసలు మీరంతా ఎందుకండి నా కూతురు వెనకాల పడ్డారు? ఆవిడ ఒక రకంగా పరిచయం అయితే మీరు ఇంకొక రకంగా పరిచయం అయ్యారు. మీ లక్ష్యం నా కూతుర్ని మీ కోడలు చేసుకోవాలనుకోవడం, ఆవిడ కోరిక కోడలు కాకుండా చూడాలని. ఇంకా చాలండి. ఇప్పటి వరకు మీరు మా జీవితాలతో ఆడుకున్న ఆట చాలు.
చెప్పిన మాటలు చాలు, చేస్తున్న ఆలోచనలు చాలు. ఇంకొదిలేయండి. మా దారిని మమ్మల్ని వదిలేసి మా బతుకు మమ్మల్ని బతకనివ్వండి. మీరు ఇంకేం మాట్లాడకుండా మీ దారిని మీరు వెళ్ళండి ప్లీజ్. లేకపోతే వాళ్ళకి చెప్పినట్టే మీకు చెప్పాల్సి వస్తుంది. మీ మర్యాద మీరే పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు. ఒకళ్ళని మించిన వాళ్ళు ఒకళ్ళు, ఒకళ్ళని మించిన యాక్షన్ ఇంకొకళ్ళది, ఒకళ్ళని మించిన కథ ఇంకొకళ్ళది. భలే చెప్తున్నారండి మీరు. ఆవిడేమో చెడగొట్టాలని చూస్తుందంట, మీరేమో ఉద్ధరించాలని బయలుదేరుతున్నారు. మీరెంతో గొప్పవాళ్ళు అనుకున్నానండి. ఆయన పేరు ప్రతిష్టలు ఉన్న మనిషి, ఏదో గౌరవంగా బ్రతికేవాళ్ళు, గుణగణాలు ఉన్నవాళ్ళు అనుకున్నాను. కానీ ఇంత తప్పుడు బుద్ధులు, ఒకళ్ళ మీద ఒకళ్ళ కత్తులు దూసుకునేంత పగా ప్రతీకారాలు పెట్టుకుని అపంశుభం ఎరుగని నా బిడ్డ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నారా? మీ పంతాలు నెగ్గించుకోవడానికి నా కూతుర్ని బలివ్వాలనుకుంటున్నారా? చాలు, చెప్పింది చాలు, చేసింది చాలు. మీ దోవను మీరు వెళ్ళిపోండి. గెట్ అవుట్. ఏంటండి ప్రతాప్ గారు, ఏం మాట్లాడుతున్నారు? అవునండి, ఏంటి మీరు వీళ్ళని వెళ్ళిపోమంటున్నారు? ఏమైందండి మీకు? అయినా మేమేం చేశామని, మా తప్పే ఉందని మమ్మల్ని వెళ్ళిపోమంటున్నారు? మీ ఫ్రస్ట్రేషన్ అంతా వీళ్ళ మీద చూపిస్తారేంటండి? మరి వెళ్ళమనక గొప్ప ఆలోచన చెప్పారని నెత్తినెక్కించుకుని కూర్చోమంటావా? అసలు రాత్రికి రాత్రి పెళ్లి చేద్దామని మీరు అనుకోవడం ఏంటండి? అసలు పెళ్లి ఆపేద్దామని ఆమె అనుకోవడం ఏంటండి? మీ ఊహలకి, మీ ఆలోచనలకి నా కూతుర్ని మధ్యలోకి లాగడం ఏంటి? ఇన్ని డిఫరెన్సెస్ ఉన్న మీ ఫ్యామిలీలోకి నా కూతురు వస్తే ఏం సుఖపడుతుంది? నేనే ఇంత కన్ఫ్యూజన్లో పడితే ఇంకా దాని లైఫ్ ఏమైపోవాలి? అరే, మీరు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎత్తులు వేసుకుంటుంటే మధ్యలో నా బిడ్డ చిత్తైపోవాలా? నా బతికేంటి ఇలా అయిపోయిందని ప్రతి క్షణం కన్నీరు కారుస్తూనే ఉండాలా? నా కూతురు మీ ఇంటికొస్తే సుఖంగా సంతోషంగా ఉంటుందన్న నమ్మకం నాకు పోయింది. అసలు అప్పుడే మీ విషయాలు పూర్తిగా తెలియకుండా తొందరపడ్డానని ఇప్పుడు అర్థమవుతుంది నాకు. మీరు కత్తులు దూసి దాని గొంతు కోసేలా ఉన్నారు మీరు. నా కూతురి భవిష్యత్తు తలుచుకుంటుంటే నాకు భయం వేస్తోంది. ఒకళ్ళటు ఒకళ్ళిటు అని మధ్యలో దాన్ని నలిపి చంపేసేలా ఉన్నారే. ఈ పెళ్లి చేసి ఇన్ని భిన్నాభిప్రాయాలున్న మీ మధ్యకి నా కూతుర్ని పంపి తన జీవితాన్ని రిస్క్లో పెట్టలేను నేను. నాకు మీ మీద నమ్మకం పోయింది. మీ మనస్తత్వాల మీద, మీ వ్యక్తిత్వాల మీద అనుమానం ఏర్పడింది. మిమ్మల్ని ఇంకా నేను నమ్మదలుచుకోలేదు. నా కూతుర్ని మీ ఇంటికి నేను పంపదలుచుకోలేదు. దయచేయండి. మీకు, మీ సంస్కారానికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. వెళ్ళిపోండి. అది కాదు ప్రతాప్ గారు, వాళ్ళేదో స్వార్థంతో రకరకాల ప్రయత్నాలు చేస్తుంటే మీరెందుకు మమ్మల్ని తప్పు పడుతున్నారు? మీ అమ్మాయికి నేను అండగా ఉంటాను. మా ధీరజ్ మీ అమ్మాయిని నెత్తిన పెట్టుకొని చూసుకుంటాడు. ఒంటి మీద ఈగ కూడా వాళ్ళనివ్వం. మా ప్రాణం కంటే ఎక్కువ కాపాడుకుంటాం. తనకి ఎలాంటి అన్యాయం జరగనివ్వం. మీ కూతురు ఫ్యూచర్కి మాది గ్యారంటీ. వద్దు తల్లి, వద్దు. మీ హామీలు, మీ గ్యారంటీల మీద నా కూతురు బతుకు పణంగా పెట్టలేను. ఈ సంబంధం క్యాన్సిల్. మీ అబ్బాయికి నా కూతుర్ని ఇవ్వను. మీ ఇంటికి అసలు పంపను.
విషయంలో నాతో చర్చ అనవసరం. ప్లీజ్ మీరింక బయలుదేరండి. చెప్పేది మీకే, దయచేయండి. అబద్ధాలకి ఒక లిమిట్ ఉంటుంది. దాన్ని క్రాస్ చేసి రక్త సంబంధాన్ని దూరం చేయాలని చూస్తే ఎవరు సహించరు ఇక్కడ. అక్క, ఏంటక్క ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు? అదోలా ఉన్నావేంటి? ఒంట్లో బాలేదా? ఒంట్లో బాలేకపోవడం కాదురా, మనసు బాగోలేదు. బాధతో గిలగిలగిలా కొట్టుకుంటోంది. అసలేం జరుగుతుందో ఏం జరగబోతోందో ఆలోచిస్తే భయం హార్ట్ బీట్ని పెంచుతోంది. ఏమైందక్క? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఇంకా ఏం కావాలరా? ఏదేదో ఆశపడ్డాను, ఎంతెంతో సంబరపడ్డాను. అంత సర్వనాశనం అయిపోయింది. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు మళ్ళీ బయలుదేరిన చోటికి వచ్చి ఆగింది. ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడి నుంచి వస్తున్నావు? ఎందుకు బయలుదేరిన చోటనే ఉండిపోయిందంటున్నావు? ఆ ప్రతాప్ ఇంటికి వెళ్ళొస్తున్నానురా. ప్రతాప్ ఇంటికి వెళ్ళావా? మాట్లాడావా అక్క? ప్రతాప్తో మాట్లాడావా? అతన్ని కన్విన్స్ చేసావా? నిదానంగా ధరణి, బాలు నా పిల్లలు అని చెప్పి చూసావా? అతని మనసు మార్చావా? వాళ్ళు మా పిల్లలే అన్న నిజం అతను అంగీకరించాడా? చెప్పక్క, ఏం చెప్పావు? ప్రతాప్ ఏమన్నాడు? ధరణి, బాలు మా పిల్లలుగా మా దగ్గరకు వచ్చేస్తారా? నీ ఆరాటం ఆశ నాకు అర్థం అవుతోందిరా. నేను చెప్పాల్సిన పద్ధతిలో అన్నీ చెప్పాను. కాళ్ళు పట్టుకోవడం తప్ప అన్ని విధాలా బతిమలాడాను. చేతులు పట్టుకొని వేడుకున్నాను, గడ్డం పట్టుకొని ప్రాధేయపడ్డాను. కాని అతను అసలు వినేటట్టు లేడు. నా మాట వినిపించుకునే ప్రయత్నం కూడా ఇష్టం లేనట్టుగా మాట్లాడాడురా. అబ్బా, చాలా కటువుగా నా మనసు కష్టపడేలా మాట్లాడాడురా. నువ్వు జనని వాళ్ళ దగ్గరికి వెళ్లి మాట్లాడిన విషయం కూడా చెప్పాడ్రా. అసలు ఆయన ఏం ఆలోచించాడో, ఎందుకంత పెడసరంగా మాట్లాడాడో నా బుర్ర కస్సలు అంతుపట్టడం లేదు. ఎన్నెన్ని మాటలన్నాడు, ఎన్ని రకాలుగా నిందలేశాడు తెలుసా? చివరికి ధరణి, ధీరజ్ల పెళ్లి కూడా క్యాన్సిల్, ఇంకా మా ఇంటికి రాకండి అని, ఆశలు పెంచుకోకండి, ఈ పెళ్లి జరగదు అని అన్నాడ్రా. అంతే, నా గుండె 16 ముక్కలైంది. దుఃఖం ఆపుకుంటూ ఇదిగో ఇక్కడిదాకా భారంగా అడుగులు వేస్తూ వచ్చాన్రా. నువ్వేమో ఆశగా అడిగావు, నేను నిన్ను నిరాశపరచాల్సి వచ్చింది. కాని ఏదో మంచి జరుగుతుంది, మేలు జరుగుతుంది అని హామీ ఇవ్వలేకపోయాను. అక్కగా నేను నీకు ఏ విధంగా సాయపడలేకపోతున్నాన్రా. వాళ్ళు నీ పిల్లలైనందుకు, ధీరజ్తో ధరణి పెళ్ళైతే నీ కన్న కూతురు నీ కళ్ళ ముందు ఉంటుంది అనుకున్నాను. ఎంతో ఆశపడ్డాను. ఆ ప్రతాప్ అన్న మాటలు నా గుండెని వక్కలు చేశాయిరా. ధరణి, ధీరజ్ల పెళ్లి జరగడం లేదని ఎంత బాధపడుతున్నానో ఈ విషయంలో నీకు బాధ అనిపించడం లేదురా. కాని నువ్వు నేను ఎంత బయటపడ్డా మన పిల్లలు మన ఇంటికి రాకుండా పోతారేమోనని భయం వేస్తోందిరా. గుణ, అసలు ఇంకొకటి అనిపిస్తోంది. ఇలా ఆ ప్రతాప్ అనటానికి కారణమేంటో నువ్వు ఆలోచించావా? ఆలోచించవురా? నీ బుర్ర పని చేయకుండా చేసింది ఆ జనని. అంత మొండిగా, మూర్ఖంగా ఎందుకన్నాడో తెలుసా? జనని పదే పదే వాళ్ళింటి చుట్టూ తిరిగి ఆ ధరణి చుట్టూ ప్రదక్షిణలు చేసి
నువ్వు ప్రతాప్ కూతురివి కాదు, నా కన్న కూతురివి, నా కన్న కూతురివి అని చెప్పడం వల్లే ఇదంతా జరిగింది. విసిగించి కొత్త సమస్యలు తెచ్చి నెత్తిన పెట్టింది. మన తగువుల వల్లనే, మన మధ్య పొరపచ్చాల వల్లనే ఆ పెళ్లికి మనం అడ్డుపడుతున్నామనే ప్రతాప్కి అనుమానం కలిగేలా చేసింది. జనని ఇది వరకు పెళ్లి ఆపి ఓ తప్పు చేసింది. మళ్ళీ ఇప్పుడు నా పిల్లలు అని తొందరపడి చెప్పేసి మరో తప్పు చేసింది. అందుకే ఈ చపల చిత్వం మనుషులతో మాకెందుకు సంబంధమని చివరికి కూతురి సుఖ సంతోషాలు కూడా ఆలోచించకుండా ఈ పెళ్లి మాకిష్టం లేదు, మీ మీద మాకు నమ్మకం లేదు, ఇప్పుడే ఇంత మాయ చేస్తున్నారు, రేపు నా కూతురికి మీ అబ్బాయితో పెళ్ళైతే ఆ ఇంట్లో ఏం సుఖపడుతుంది, జీవితాంతం కుమిలి కుమిలి ఏడవాల్సొస్తుంది, ఇంకా ఈ ఇంటికి రాకండి, మాతో మాట్లాడే ప్రయత్నం చెయ్యకండి అని నిర్మోహమాటంగా చెప్పాడు. ఇంకా నిలబడుంటే మెడపట్టి బయటికి గెంటేంత పనిచేసేవాడ్రా. మొత్తం జననీయ చేసిందిరా. కనీసం పెళ్ళయ్యేదాకనే ఓపిక పట్టి ఆ తర్వాత చెప్పొచ్చు కదా. ఆరాటం నా బిడ్డ అంటూ తిరిగింది. అంతే, వాళ్ళు ఎక్కడ తన్నాలో అక్కడ తన్ని పంపించారు. ఏంటక్కా ఏదేదో మాట్లాడి ఎవరినెవరినో తప్పు పడతావే? అసలు ఈ పెళ్లికి జనని నేను చేసిన ప్రయత్నానికి సంబంధం ఏంటి? ఎవరో అవునన్నా కాదన్నా ధరణి, బాలు మా పిల్లలు, ఈ ఇంటి పిల్లలు. ఎలా అయినా సరే, ఎవరిని ఎదిరించైనా సరే, ఎంత పోరాటం చేసైనా సరే మా పిల్లల్ని మా ఇంటికి తెచ్చుకుంటాం, అంతే. నువ్వనుకుంటే సరిపోదురా. అక్కడ అతను ఇంతకంటే పట్టుదలగానే ఉన్నాడు. నా పిల్లలు అనే నమ్మకం అతనికి 100కి 100 పాళ్లుంది. అసలు ఆ ధరణి అంటే ప్రతాప్కి ఎంత ప్రాణమో నీకు తెలుసు కదా. అరే, ధరణి కూడా ఆ తండ్రిని ఎలా చూసుకుంటుంది, ఎంతగా ఆరాధిస్తుంది. దేవుడి కంటే ఎక్కువగా తండ్రిని చూస్తుందిరా. అతనంటే ధరణికి పంచ ప్రాణాలు. ఆ తండ్రి కూతుళ్ల బంధం, వాళ్ళ మధ్య ఉన్న ప్రేమ, ఆపేక్ష, అనురాగం చాలా చాలా గొప్పగా ఉంది. ఏదో స్మూత్గా చెప్పి సెటిల్ చేసుకోవాల్సిన విషయాన్ని తొందరపడి చేతుల నాశనం చేశారా. అతను ధరణి, బాలులు నా కన్న పిల్లలే అని గట్టిగా బల్లగుద్ది మరీ చెప్తున్నాడు. నువ్వు ఎన్నన్నా చెప్పరా, నువ్వు ఏం చేసినా సరే ఆ పిల్లలిక మన ఇంటికి రారు కాక రారు. ఒక పక్క వీడేమో ఆ ధరణిని ప్రాణంగా ప్రేమించాడు. నా కర్మకి ఏడవాలో, వీడి బాధని ఓదార్చాలో అర్థం కాక చచ్చేలా ఉన్నాను నేను. అరే, ఓదార్చలేక నా తల ప్రాణం తోకకొచ్చేలా ఉంది. ఆశపడ్డ కోడలు లేదు, ఇక్కడ కన్న కొడుకు సంతోషము లేదు. పదరా పద, ఎవ్వరూ మనకు న్యాయం చేసేవాళ్ళు కనపడ్డం లేదు. పద పద. పడరా, బాగా బాధపడు, అనుభవించు. జనని సావాసం పట్టి ఆశపడ్డావుగా, అప్పుడే ఏమైందిరా. ఇక ముందు నువ్వు అది తల పట్టుకొని కూర్చొని ఏడవలసిన పరిస్థితి వస్తుంది. ధరణి ధీరజ్ను పెళ్లి చెయ్యాలరా అని నేనంటే జనని ఒప్పుకోవాలి, కన్నతల్లి కదా అని ఓవరాక్షన్ చేశావుగా. దాన్ని బాగా సపోర్ట్ చేసి వెనకేసుకొచ్చావుగా. ఇప్పుడు కూతురి కోసం ఏడువు. అది నీ కట్టుకున్న పెళ్ళాం కాదురా, నీకు పట్టిన శని. నువ్వు మాట మార్చడం బాగా నేర్చుకున్నావు. ఈ మధ్య వెక్కిరించటం, నన్ను చూడగానే నాలుక ఖర్చుకోవడం నీకు బాగా అలవాటైపోయింది. చెప్తా, ఎప్పుడో అప్పుడు దొరక్కపోవు. అప్పుడు నాలుక పళ్ల మధ్య ఉండగానే పైన కింద చెయ్యి వేసి గట్టిగా ఒత్తకపోను. నాలుక తెగి బయటపడితే కాని నీ వాగుడు ఆగదు.
అది సర్లే కానీ అసలేమైంది నీకు? ఎందుకంత చిరాకు పడుతున్నావు చెప్పు. షాకులు నువ్వేమో మాటలతో ఇస్తున్నావు, అవతలి వాళ్ళంతా నాకు చేతలతో ఇస్తున్నారు. నిన్నేమో మధు నిజం చెప్పి నా ఆలోచనలు సగం నాశనం చేసింది. ఇప్పుడేమో ఆ ప్రతాప్ పెళ్లి క్యాన్సిల్ పో అని పూర్తిగా సర్వనాశనం చేశాడు. నా ఆలోచనలన్నీ ఆవిరైపోతున్నాయి, ప్లాన్లన్నీ ఫెయిల్ అయిపోతున్నాయి. యువతలు చూస్తేనేమో లైఫ్ క్యాండిల్ లాగా కరిగిపోతూ ఉంది. నా కొడుకు బతుకులో వెలుగు నింపాలని చూస్తుంటే నేనే ఆరిపోయేలా ఉన్నాను. ఫస్ట్లో నాకు ఒక్క జననియే నా శత్రువు, కానీ ఇప్పుడు శత్రువుల బలం పెరిగిపోయింది. నా అనుకున్న ప్రతాప్ కూడా నాకు శత్రువు అయిపోయాడు. ఆ, ఇవన్నీ పాత విషయాలే కదా. కొత్తవి ఏవైనా ఉంటే చెప్పు. ఫ్రెష్ న్యూస్, వేడి వేడి వార్తలు వడ్డించు. ఏయ్, నేనసలే ఒళ్ళు మండి చేస్తుంటే నువ్వు వేడి వేడి అన్నావంటే అట్లా కడకాల్చి వాతలు పెడతాను. ఆ, సర్లే. అయినా క్రిమినల్ ఆలోచనల్లో నీ బుర్ర నెంబర్ 1 కదా. నువ్వెందుకు ఫెయిల్ అవుతావు? ఎందుకు ఓడిపోతావు? ఎందుకు వెనక్కి తగ్గుతావు? ఏదో ఒకటి మళ్ళీ ఖతర్నాక్ ప్లాన్ వేస్తావు. అందరి వీపుల్లో కత్తులు దించేస్తావు. వెన్నుపోటులో నువ్వు సిద్ధహస్తురాలివి కదా. ఏయ్, సర్లే, నువ్వేదో ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టున్నావు. నేనేది మాట్లాడినా నీ కోపం వస్తుంది. నీతో నేను మాటలు పడటం, తన్నులు తినడం అవసరమా ఏంటి? చేస్తానే, నువ్వు అన్నట్టుగానే నా బుర్ర క్రిమినల్ థాట్స్ లో నంబర్ 1. నేనెందుకు ఆగుతాను? చూస్తూ ఉండు. ఈసారి నేను వేసే ప్లాన్తో ఎవ్వరు ధీరజ్ ధరణిల పెళ్లి ఆపాలని చూసినా ధీరజ్ పెళ్లి ధరణితో జరిగేటట్టు నేను చూస్తాను. ఆ ధరణియే నా కాళ్ళ వేళ్లా పడి ధీరజ్తో నా పెళ్లి జరిపించండి అని వేడుకునేలా చేస్తాను. చివరికి ఆ ప్రతాప్ వచ్చి కాళ్ళ వేళ్లా పడి ఏడ్చినా వినను కాక వినను. అలాంటి ప్లానే తయారు చేస్తున్నా. ధీరజ్ని రంగంలోకి దింపుతా. దాని బతుకుతో వీరంగం ఆడిస్తా. చెప్తా, వాళ్ళ సంగతి చెప్తా. ఏంటి బుజ్జమ్మ, ఈ మధ్య పరధ్యానంగా ఉంటున్నావు? ఎప్పుడూ ఏదో ఆలోచనలో మునిగి తేలుతున్నావు. నాతో ముభావంగా, కాస్త దూరంగా, నాతో మాట్లాడడానికి ఇష్టపడనట్లుగా కనిపిస్తున్నావు. ఎందుకు బుజ్జమ్మ? నా మీద కోపం వచ్చింది కదా? నేను నీకు అన్యాయం చేశానని ఫీల్ అవుతున్నావు కదూ? నా నిర్ణయం తప్పని భావించావు కదా? నా మీద కోపం బయట పెట్టుకోలేక నీలో నువ్వే మదనపడి బాధపడుతున్నావు కదూ? అంతే కదమ్మా? నీ బాధకి కారణం ఈ తండ్రే కదా? నీ ఆలోచనలకి, నీ ఆశలకి కన్న తండ్రే అడ్డు చెప్పాడని కంటతడి పెట్టుకుంటున్నావు కదూ? నీ విషయంలో తప్పే చేశానమ్మా. నేను నా స్నేహితుడు తొందరపడ్డాం. ఆ సంతోషాన్ని వాడితో పంచుకున్నానమ్మా. వాళ్ళ గురించి పూర్తిగా తెలుసుకోకుండా మంచివాళ్ళు అనే నిర్ణయానికి వచ్చేసి వాడితో చెప్పడమే తప్పైపోయిందమ్మా. వాడేమో ఖాయం చేసుకుని వచ్చాడు. తీపి కబురు అంటూ స్వీట్ కూడా తినిపించాడు తల్లి. కానీ ఇప్పుడు పరిస్థితులు అన్నింటికీ భిన్నంగా ఉన్నాయి. ఈ మధ్యకాలంలో మీరు ఒకరి మీద ఒకరు పెంచుకున్న ప్రేమ నాకు తెలియదు తల్లి. మీరేమో ఆశలు పెంచుకున్నారు, నేనేమో అసలు విషయాలు తెలియకుండా నిరాశపరిచాను. ఈ పెళ్ళనే విషయం నీ మనసును ఎంత గాయపరిచిందో, ఎంత మనోవేదనకు గురిచేసిందో నాకు అర్థమవుతుందమ్మా. కానీ వాళ్ళంటే నా మనసులో భయం ఏర్పడిందమ్మా.
నీ భవిష్యత్తు సాఫీగా సాగుతుందో లేదో అన్న అనుమానం నన్ను వెనక్కి తగ్గేలా చేస్తుందమ్మా. తండ్రిగా కూతురి భవిష్యత్తు మంచిగా ఉండాలని ఏ తండ్రైనా ఆశిస్తాడు కదమ్మా. నేను అదే కోరుకున్నానమ్మా. అందుకే ఈ పెళ్ళొద్దన్నానమ్మా. నాన్న, ధీరజ్ మంచివాడు నాన్న. కావచ్చమ్మా. నీకు అతని మీద ప్రేమ ఉండొచ్చు, అభిమానం ఉండొచ్చు. నీ దృష్టిలో అతను చాలా మంచివాడు కావచ్చు. కానీ పెళ్లి చేసుకుని ఆ ఇంటికి వెళ్తే అతను ఒక్కడితోనే కాదు కదమ్మా నీ జీవితం ముడిపడి ఉండేది. చుట్టూ ఉన్నవాళ్లంతా, వాళ్ళ కుటుంబంలో ఉన్నవాళ్లంతా కరెక్ట్ మనుషులు కాదమ్మా. నువ్వు అతనికి ఒక భార్యగా మాత్రమే కాదు, ఓ అత్తకి కోడలిగా, మరొకరికి కూతురిగా, మరొకరికి చెల్లిగా ఆ ఇంటికి వెళ్ళాలి. నువ్వు అక్కడ ఆ మనుషులతో కలిసి మెలిసి బ్రతకాలి, అణకువగా మెలగాలి. నువ్వు ఆ ధీరజ్ మంచివాళ్ళైతే సరిపోదమ్మా. అందరూ కరెక్ట్గా ఉండాలి కదా. మంచి ఆలోచనలు ఉన్నవాళ్ళైతే నేనెందుకు భయపడతానమ్మా? ఎవరి స్వార్థాలకు వాళ్ళు, కత్తులు దూసుకునే మనుషులు వాళ్ళు, కక్షలు పెంచుకునే మనుషులు వాళ్ళు. వాళ్ల మధ్య కల్లా కపటం ఎరగని నువ్వు ఎలా క్షేమంగా ఉంటావని భావిస్తానమ్మా. కాకుల గుంపులో కలహంసలు మనలేవమ్మా. తోడేళ్ల రాజ్యంలో జింకపిల్ల ఎలా సుఖంగా సంతోషంగా జీవితాన్ని వెళ్లదీస్తుందమ్మా. ఏరి కోరి అన్నీ తెలిసి నిన్ను పద్మవ్యూహం లాంటి ఆ ఇంటికి ఎలా పంపిస్తాను? అందుకే ఈ పెళ్లి క్యాన్సిల్ చేయాలని డిసైడ్ అయ్యాను. క్యాన్సిల్ చేశాను. నువ్వెంతగా ప్రేమించినా సరే ఈ విషయంలో మాత్రం అతన్ని మర్చిపోక తప్పదు. నా మీద కోపం వచ్చినా నన్ను క్షమించక తప్పదమ్మా. కన్న తండ్రి అనే హక్కుతో నేను శాసించడం లేదమ్మా. కూతురు భవిష్యత్తు బాగుండాలని ఆలోచించి తండ్రిగా వేడుకుంటున్నాను. అంత్యనిష్ఠూరం కంటే ఆదినిష్ఠూరం మేలంటారు. ఇంకా ఇంకా ప్రేమలో నువ్వు బలపడకముందే మనసు కాస్త దిటవు చేసుకుని ఆ ప్రేమకు దూరమైతే మంచిదని నా అభిప్రాయం తల్లి. ఇప్పుడు కష్టమే అనిపిస్తుందమ్మా. భరించటం ఇబ్బందే, కాని తప్పదమ్మా. వాళ్ళకి మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అర్థం చేసుకుంటావు కదా బుజ్జమ్మ.